విశాఖ ఆర్కేబీ చెరుపెక్కింది. సిపిఎం జాతీయ మహాసభల ముగింపు సమావేశానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. వామపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులు మీటింగ్కు హాజరయ్యారు. జాతీయ కార్యదర్శిగా తెలుగువాడు సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. 5 రోజుల పాటు జరిగిన సిపిఎం జాతీయ మహాసభలు ముగిశాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కామ్రేడ్లు పార్టీ భవిష్యత్పై చర్చించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు నేతలు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు మహాసభల్లో తీర్మానం చేశారు. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా సీతారాం ఏచూరిని ఎన్నుకున్నారు. లాభాలను కార్పొరేట్లకు, కష్టాలను కార్మికులకు అందిస్తున్నారంటూ మోడీ గవర్నమెంట్ పై ఫైర్ అయ్యారు సిపిఎం కొత్త జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. మోడీ మేక్ ఇన్ ఇండియా పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే వామపక్ష పార్టీల్లో అంతర్గత బలహీనతలు ఉన్నాయన్న ఏచూరి వాటిని సరిదిద్దుకుని కలిసికట్టుగా పోరాటాలు చేస్తామన్నారు. ముఖ్యంగా ఇవాళ పరిస్థితుల్లో మన దేశంలో ప్రజల మీద భారాలు ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో ఈ మోదీ ప్రభుత్వం వల్ల, అందుకోసం ఏమంటున్నాం, మేడ్ ఇన్ ఇండియా కాదు స్లోగన్. మనకి ఇవాళ కావాల్సింది మేడ్ ఫర్ ఇండియా. ఇండియా యొక్క ప్రజల కోసం మన ఉత్పాదన జరగాలి, విదేశీ పెట్టుబడికి వాళ్ళ లాభాల కోసం కాదు. ఇవాళ రాజకీయాల్లో ఈ ఎర్ర జెండా మీద ఉన్నారు మన కార్మికుడు, మన వ్యవసాయకులు. ఈ సుత్తి కొడవలి ఈ కవల పిల్లలు ఎవరైతే గెలుస్తారో, ఎప్పుడైతే గెలుస్తారో, మోదీ గారు మీ తెల్ల గుర్రం పరిగెట్టలేదు ఇంకా. అది మేము ముఖ్యంగా ఇవాళ ఈ మహాసభల నుంచి చెప్పదలుచుకున్నాం. ఎర్ర జెండాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్. సిపిఎం అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. మరోవైపు గిరిజన హక్కులు కాలరాసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆయన వారి తరపున పోరాటం చేసేందుకు సిపిఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. The future program and course of action for the party. The CPIM, this BJP government has unleashed an attack on the rights and livelihood of the people through the change proposed in the labor laws of the country. And this government's policies have aggravated this crisis, and you can see that suicides are taking place, including Andhra Pradesh and Telangana. And this government is now, in order to benefit the big corporates and moneyed interests, బీజేపీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని ఆరోపించారు కమ్యూనిస్ట్ నేతలు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్ అయ్యారు. అంతకుముందు పెద్ద సంఖ్యలో ర్యాలీగా ఆర్కే బీచ్ కు వచ్చారు. ప్రోగ్రాంలో కామ్రేడ్ల కళారూపాలు ఆకట్టుకున్నాయి.